హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. మనం 30వ తారీఖు ఒక పాపప్ వచ్చింది VWAలో, అంటే విక్టరీ విత్ యాష్లో వచ్చింది. దాంట్లో మనం మాట్లాడుకున్నాం, లాస్ట్లో ఒక పాయింట్ అనేది యాష్ గారు యాడ్ చేశారన్నమాట. ఇంకొక రోజు నేనైతే మరొక విషయాన్ని మీకు త్వరలో చెప్పుకుంటానని. ఆ విధంగానే మనకి నిన్న ఇంకొక పాపప్ వచ్చింది. బేసిక్గా నేను ఇంకా మన ఆన్ బేస్లో ఏమైనా వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆన్ బేస్లో రాకుండా మళ్ళీ VWAలోనే జూలై 31న మరొక పాపప్ అనేది రావడం జరిగింది. అంటే మొత్తం మీద 30వ తారీఖు ఒకటి వచ్చింది, 31వ తారీఖు ఒకటి వచ్చిందన్నమాట. ఓకే, ఇందులో ఆయన ఏం చెప్పారు అనేది మనం మాట్లాడదాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఏవైతే ఆయన అప్డేట్స్ చెప్తున్నారో దాన్ని మాత్రం నేను చెప్తున్నాను, ఎక్కడ కలిపి చెప్పట్లేదు. అలాగే ఎక్కడ ఎక్కువ చేయను తక్కువ చేయను, కాబట్టి పూర్తిగా వినండి. ముందుగా అక్కడ ఏమొచ్చిందంటే, అనదర్ మైల్ స్టోన్ అని చెప్పి మనకి పైన పెట్టారన్నమాట. అనదర్ మైల్ స్టోన్ మన దాంట్లో మనం చూస్తున్నామని చెప్తున్నారన్నమాట. అంటే ప్రతి మైల్ రాయి కూడా ఒక ఉమ్మడి ఆశయాన్ని మనల్ని ఒక అడుగు ముందుకు దగ్గర చేస్తుంది. అంటే ప్రతిదీ కూడా మనకు ఒక అడుగు ముందుకు చేస్తుంది అన్నట్టుగా పెట్టారు. అలాగే కింద ఛాంపియన్లో అని పెట్టారన్నమాట. అసలు దీనికి దేనికి సంబంధించిందంటే ఇది ప్లాట్ఫామ్ అప్డేట్స్ అన్నమాట. ఓకే, ప్లాట్ఫామ్ అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఛాంపియన్లు ఈరోజు విక్టరీ విత్ యాష్ యొక్క నిరంతర పరిమాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని మీతో పంచుకోవాలని మేము సంతోషిస్తున్నాము. అంటే పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. మేము చేసే ప్రతి మెరుగుదల ఉద్దేశపూర్వకమైనదే. ప్రతి మెరుగుదల సరళమైన సురక్షితమైన ప్లాట్ఫామ్ను నిర్మించడమే మా నిబద్ధతకు ప్రతిబింబిస్తుంది. అంటే ఇక్కడ మన అర్థమైన భాషలో మనం చెప్పుకోవాలంటే, ఇక్కడ మేము ఏదైతే చేంజెస్ చేస్తున్నామో ఈ చేంజెస్ అంతా కూడా మనం ఫ్యూచర్లో మనకంతా కూడా సెక్యూర్గా, సేఫ్గా, మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం మాత్రమే దీనికోసం మేము ప్రయత్నిస్తున్నామని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే విస్తరించదగ్గది, అలాగే ముందున్న ఉత్తేజకరమైన ప్రణాళికను సిద్ధంగా ఉంది. అంటే మనకి ఏదైతే మనం ప్లాట్ఫామ్ని విస్తరించాలనుకుంటున్నామో అదంతా కూడా దానికి సంబంధించిన పరిమాణం అంతా కూడా సిద్ధంగా ఉంది అని చెప్తున్నారన్నమాట. అలాగే అందరికీ మరొక అవకాశం ఇవ్వడం కోసం, అవకాశాలు సృష్టించడం, అడ్డంకులను తొలగించడం కోసం, అలాగే ప్రతి సభ్యుడు విజయం సాధించడంలో సహాయపడడం కోసం ఎల్లప్పుడూ మా మార్గదర్శక సూత్రాలు ఒకటి ఉంది. అంటే ఎప్పుడు కూడా మన యొక్క మార్గదర్శక సూత్రాల్లో ఒకటి ఉందంట. దేని గురించి? మన సభ్యులు సక్సెస్ అవ్వడం కోసం, అలాగే వాళ్ళు సక్సెస్లో మనం సహాయపడాలి, అంటే కంపెనీ సహాయపడడం కోసం మా దగ్గర ఒకటి ఉంది. మీ సర్కిల్లో KYC వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న సభ్యులు ఉంటే మా వద్ద గొప్ప ఆఫర్లు ఉన్నాయి. అంటే KYC ఎవరికైతే పెండింగ్లో ఉందో వాళ్ళకైతే గొప్ప ఆఫర్లు ఉన్నాయంట. ఆ సభ్యులు ఇప్పటికీ వారు ఆధారాలను ఉపయోగించి సులభమైన లాగిన్ అవ్వచ్చు. అలాగే వారి KYC వెరిఫికేషన్ పూర్తి చేయడానికి వెంటనే మళ్ళించబడతారు. అంటే ఇక్కడ ఈజీగా చెప్పుకోవాలనుకుంటే, ఎవరైతే ప్రజెంట్ మెయిల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందో, మెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు లాగిన్ చేసేటప్పుడు KYCకి సంబంధించి ఏదైతే వాళ్ళకి వస్తుందో అదంతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా తేలిగ్గా పూర్తి చేయొచ్చంట. అలాగే మీ పరిచయం, మీ సభ్యుల్లో ఎవరైనా ఉంటే మీరు వారి వ్యక్తిగత సంప్రదాయాలను మేము ప్రోత్సహిస్తున్నాము. అంటే వ్యక్తిగతంగా సంప్రదించమని, అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని మేము ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఎవరైతే మీ డౌన్లో ఇబ్బందులో ఉన్నారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, ఎందుకంటే ఎవరికైతే డౌట్స్, ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాళ్ళకి మనం సహాయహస్తం అందించడం ద్వారా, అంటే సహాయం చేయడం ద్వారా వాళ్ళు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చేయడానికి, అలాగే త్వరగా అవ్వడానికి అయితే అందుబాటులోకి వస్తుంది. కాబట్టి అందుబాటులోకి రానున్న విలువైన శిక్షణ, అంటే మనకి ట్రైనింగ్ ఏదైతే ఉందో త్వరలో మనకి అందుబాటులోకి రావచ్చు అన్నట్టు చెప్తున్నారన్నమాట. ఈ వచ్చే ఏదైతే ట్రైనింగ్ ప్రక్రియ ఉందో ఆ విలువైన శిక్షణ సమగ్రిక వారు పొందేలా సహాయపడండి. అంటే శిక్షణ అనేది వాళ్ళు వినాలంటే ఖచ్చితంగా వాళ్ళు KYCలు వెరిఫికేషన్ అన్నీ అవ్వాలి. కాబట్టి అది మొత్తం పర్ఫెక్ట్గా అయ్యి లాగిన్ అయ్యేలాగా సహాయపడండి అని చెప్తున్నారు అన్నమాట. అలాగే కలిసికట్టుగా ఎవరు వెనకబడకుండా చూసుకుందాం. అంటే ఎవరు కూడా బ్యాక్కి వెళ్ళకుండా అందరూ కూడా ఒకే టైంలో వచ్చి అందరూ ఒకే టైంలో ముందుకు వెళ్ళాలని చూసుకుందాం అని చెప్తున్నారు అన్నమాట. కొన్నిసార్లు ఒక భాషణ, ఒక జ్ఞాపకం లేదా ఒక చిన్న దయాగుణం ఎంతో మార్పును తీసుకొస్తుంది. అంటే మనం ఏదైతే పర్ఫెక్ట్గా ఒక వ్యక్తితో మాట్లాడి వాళ్ళకి జ్ఞాపకం చేసి, అలాగే దయాగుణం, జాలిగుణం ఉన్నది ఏదైతే ఉందో దానివల్ల
మంచి మార్పు అనేది తేగలమని చెప్తున్నారు. అలాగే మా ఏఐ అధికారిక కేవైసీ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవైసీ వచ్చిందంట. ఓకే, తెర వెనక మేము మా పూర్తి అంతర్గత ఆల్పోవేర్డ్ కేవైసీ సిస్టమ్ను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ అనుభవం మునుపటి కన్నా వేగంగా, సరళంగా, అలాగే మరింత సహజంగా ఉందని మేము గర్వంగా చెప్పగలం. అంటే ఇప్పుడు ఏదైతే సిస్టమ్ తెచ్చారో కేవైసీ సిస్టమ్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిస్టమ్ అంట. ఇది ఇదివరకు కన్నా కొద్దిగా ఫాస్ట్గా, స్పీడ్గా, అలాగే పర్ఫెక్ట్గా ఉంటుందని మేము చెప్పగలం అని చెప్తున్నాను అనమాట. అలాగే కొన్ని కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పుడు కేవైసీలను పూర్తి చేయడానికి కేవలం ఇవి మాత్రమే అవసరం. అన్ని కొత్త రిజిస్ట్రేషన్లు, అంటే ఎవరైతే కొత్తగా వస్తున్నారో అన్ని కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పుడు కేవైసీ పూర్తి చేయడం కోసం మేము ఇటువంటివన్నీ చేసాము. ఇది ప్రస్తుతానికి అవసరం అని చెప్తున్నాను అనమాట. అలాగే చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు లేదా గుర్తింపు పత్రం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా మనం ఏదైతే కేవైసీ గైడ్లో చదివామో దాంట్లో కొద్దిగా ఇక్కడ కలిసినట్టు అనిపిస్తుంది నాకైతే బేసిక్గా. ఎందుకంటే ఇంచుమించు ఆ మ్యాటర్లో కొంచెం మ్యాటర్ అనేది ఇక్కడ మనకు మళ్ళీ సపరేట్గా పాపప్ ఇచ్చారు. అంటే అందరికీ కేవైసీ గైడ్లోకి వెళ్ళి చెక్ చేసే ఇది ఉండదు కాబట్టి ఈ రకంగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి ముందుగా ఏంటంటే చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం, అంటే మనకి ఏదైతే వర్కింగ్ కండిషన్లో ఉందో అలాంటి ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డు లేదా గుర్తింపు పత్రం, అలాగే వెరిఫికేషన్ కోసం సరిపోయే సెల్ఫీ, అలాగే మొదటి ప్రయత్నంలో వెరిఫికేషన్ విజయవంతం కాకపోతే అన్నీ సరిగ్గా సరిపోయే లేదో చూసుకొని సభ్యులు మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఓకే, అలాగే మీ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి మేము వెక్టర్ విత్ యాష్లో రిజిస్ట్రేషన్కి ముందు లాగిన్ పేజీలోనే, అంటే మనం రిజిస్ట్రేషన్ చేయకముందు లాగిన్ పేజీలోనే కేవైసీ గైడ్ అనేది చేర్చాము. నిన్న మనం చెప్పుకున్నాం వీడియో అదే మాట, కేవైసీ గైడ్ అనేది చేర్చాము. ఈ గైడ్ బహుశా భాషల్లో, అంటే బహుళ భాషల్లో అందుబాటులో ఉంది, అంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా అందుబాటులో ఉంది. ఇది మన అభివృద్ధి చెందుతున్న ప్రపంచవ్యాప్త కమ్యూనిటీకి ఒక మంచి ప్రక్రియ సులభతరం చేస్తుందని చెప్తున్నారు అనమాట. అలాగే మా లక్ష్యం ఎల్లప్పుడూ కూడా స్పష్టంగా ఉంది. అలాగే మేము అన్ని అవకాశాలని సృష్టిస్తాము అని చెప్తున్నారు అనమాట. అలాగే ఈరోజు మన కమ్యూనిటీ మరో ఉత్తేజకరమైన మైలురాయి సాధించింది. గతంలో నమోదు చేసుకున్న అనేక మంది సభ్యుల్లో 22,000 మందికి పైగా సభ్యులు ఒకే రోజున తమ కేవైసీని ధృవీకరించారు విజయవంతంగా అని చెప్తున్నారు అనమాట. అంటే బేసిక్గా గతంలో మనం అనుకున్న నెంబర్స్తో పోలిస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ మనకంతా కూడా చాలా స్పీడ్గా జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఒక్క రోజులో 22,000 మంది పైగా కేవైసీలు అనేది విజయవంతంగా పూర్తి చేశారంట. ఇది మనం నిజంగా ప్రోత్సహించబడ్డ విషయం అని తెలియజేది. అంటే మనం దీన్ని అప్రిషియేట్ చేసుకునే దగ్గర విషయం అని మనం ఇక్కడ అనుకోవచ్చు. అంటే ఒక్క రోజులో 22,000 మంది కేవైసీలు అయిపోయినాయి అంట. ప్రజెంట్ ఉన్న కొత్త సిస్టమ్, అంటే ఏ టెక్నాలజీతో కేవైసీలు అన్నారు కదా దానివల్ల. ఓకే, కాబట్టి మీరంతా ఎంగేజ్గా ఉండండి, మీ శ్రద్ధ పెరుగుతుంది. అలాగే మీరు ప్రస్తుత పరిస్థితుల్ని, ఇంకా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరంతా కూడా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటున్నారని చెప్తున్నారు. అలాగే మీరు రాబోయే దానికోసం సిద్ధమవుతున్నారు, అంటే ఏదైతే రాబోతుందో దానికోసం సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. అందరూ మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, అంటే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తున్నారు అన్నమాట. అలాగే మీ నాయకత్వం మార్పును తీసుకొస్తుంది. అలాగే గుర్తుంచుకోండి, మీ స్నేహితులు అలాగే పరిణామాన్ని ఇంకపై పరిమితి లేదు. అంటే ఇప్పుడు మనకి లింక్స్ ఏవైతే ఉన్నాయో అన్లిమిటెడ్ చేశారు కదా, ఇది ఆల్రెడీ మొన్న పాపప్లో కూడా చెప్పారు, మళ్ళీ ఈ పాపప్లో కూడా మళ్ళీ గుర్తు చేశారన్నమాట. ఏం గుర్తు చేశారంటే మనకి ఇప్పుడు పర్టికులర్గా ఎంతమందినే జాయిన్ చేయాలని లేదు, ఎంతమందినైనా పెంచుకోవచ్చు, అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే ఇదంతా కూడా మనకు దేనికోసం అంటే మన ఉమ్మడి లక్ష్యం వైపు మనం ముందడుగులు వేయడం కోసం మాత్రమే. కాబట్టి మీ నెట్వర్క్ను విస్తరించుకోండి. మీకు స్వచ్ఛంగా ఇస్తూ ఆహ్వానాన్ని మీరు పరిమితులను తొలగించడం జరిగింది. అంటే మీరందరూ మంచిగా మీ కమ్యూనిటీ పెంచుకోవడం కోసం మాత్రమే మేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏవైతే ఇన్విటేషన్ లింకులు ఉన్నాయో వాటికి లిమిటేషన్ అనేది తీసేసాం. మీరు ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు, ఎంతమందినైనా ప్లాట్ఫామ్లో మీ కింద జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ముఖ్యమైనది, అంటే ఇన్విటేషన్ అనేది ముఖ్యమైనదని చెప్తున్నారు. అలాగే ప్రతి కనెక్షన్ కూడా ముఖ్యమైనది చెప్తున్నారు. అలాగే ప్రతి నాయకత్వం కూడా ముఖ్యమని చెప్తున్నారు.
అలాగే ఒకే సమాజం, ఒకే లక్ష్యం, ఒకే ఉమ్మడి దర్శనీయత. అంటే ఒకటే కమ్యూనిటీలో ఉన్నాం మనం, ఒకటే లక్ష్యం ఉంది మనందరికీ. అలాగే ఉమ్మడిగా మనం అందరం దాన్ని సాధిద్దాం అన్నట్టుగా ఒక క్యాప్షన్ అనేది పెట్టారన్నమాట. అలాగే నేటి ప్రకటన మరో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, కానీ అంతకంటే ఉత్తేజకరమైన అధ్యాయం త్వరలోనే రాబోతుంది. మళ్ళీ త్వరలో కలిపారన్నమాట మన యాష్ గారు. ఈ త్వరలోని విని బేసిక్గా మన వాళ్ళు కొద్ది కోపం రావచ్చు, బట్ తప్పట్లేదు. ఇంకా మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఆయన ఏం చెప్తే తినడం తప్ప మీకు నాకు ఎటువంటి ఆప్షన్ లేదు. లేదా మన గ్రూప్లో బాబాలు ఉన్నారు కదా, అప్డేట్ బాబాలు, వాళ్ళు చెప్పింది తినడం తప్ప అంతమించి ఏమీ లేదు కొంతమందికి. ఓకే, కాబట్టి పర్ఫెక్ట్గా యాష్ గారు ఏదైతే చెప్తున్నారో ఇంకా దాన్ని ఫాలో అవడం తప్ప ఎవరికి కూడా, అంటే మీకైనా నాకైనా కొత్తగా రైట్స్ లేవు, ఎటువంటి పవర్స్ లేవు. చాలామంది కామెంట్ సెక్షన్లో రీసెంట్గా అడిగారు అన్నమాట, జీకే గారు మీరు అప్డేట్లు కానీ ఇన్ఫర్మేషన్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఇస్తారు, ఎల్సీ మెంబర్స్తో కూడా మీరు మధ్యలో మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా యాష్ గారికి మెసేజ్ పెట్టచ్చు కదా, యాష్ గారు ఏమంటారు, కొంచెం మా బాధలు ఇబ్బందులు చెప్పండి అని చెప్పి ఒక 10-15 మంది దాకా కామెంట్స్ పెట్టారు. బేసిక్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, నిజంగా అలాంటి రైట్ నా చేతి దగ్గర ఉంటే నేను అసలు మెసేజ్ పెట్టుకుని ఉంటానా? ఓకే, మెసేజ్ పెడతాను కదా. యాష్ గారు మెయిల్ అనేది అంటే ఫోన్ నెంబర్ లాంటివి ఎవరికి తెలీదు, తెలిసినా సరే ఆయన లిఫ్ట్ చేయడంట బేసిక్గా. బట్ మెయిల్ ఐడి అంటే ఒకళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు మెయిల్ పెట్టినా సరే యాష్ గారు అయితే రిప్లై ఇవ్వట్లే. ఆఖరికి జస్వంత్ సింగ్ జెస్సీ లాంటి వాళ్ళు పెట్టినా రిప్లై ఇవ్వలేదు. అలాగే మన గుస్మిందర్ దిలాన్ గారు పెట్టినా సరే యాష్ గారు రిప్లైలు ఇవ్వట్లే. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఆయనకి ఇవ్వాలనిపిస్తేనే ఇస్తారు. ఓకే, ఎందుకంటే గతంలో స్ట్రాటజీ వేరు, ఇప్పుడు స్ట్రాటజీ వేరు. ఓకేనండి, ఇప్పుడు ఇంకా లాస్ట్ పాయింట్ చదివేసి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఏదైతే మన ఆసక్తిగా ఎదురు చూస్తున్నామో ఆ విషయం పంచుకోవడానికి సిద్ధమవుతున్నామో అది అపారమైన విలువను అలాగే తీసుకొస్తుంది, అంటే అపారమైన విలువను తీసుకొస్తుంది. మేము విశ్వసిస్తున్నాము ఒక ప్రకటన అంటే ఒక అప్డేటు విక్టరీ డాష్లో ప్రతి సభ్యుడికి అనుసంధానంగా ఉంటుంది. మంచి రోజులు ఇక రాబోతున్నాయి. ఓకే, 2 డైలాగులు చెప్పారు యాష్ గారు. త్వరలోనే మనకి మంచి అధ్యాయం, ఉత్తేజకరమైన అధ్యాయం వస్తుందని చెప్పారు. దాంతోపాటు మనం అపారమైన విలువ కలిగిన ఒక విషయాన్ని ఆయన అప్డేట్ పూర్వకంగా ఇస్తారంట. అది కూడా మన విక్టరీ డాష్ సభ్యులకి అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మంచి రోజులనే రాబోతున్నాయని కూడా చెప్పారు. మనం కలిసి కేవలం ఒక వేదిక మాత్రమే నిర్వహించడం లేదు, అంటే మనం అంతా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే నిర్మించట్లేదు, మనం అంతా ఒక వారసత్వాన్ని నిర్మిస్తున్నాం. ఓకే, వారసత్వం అంటే చూడండి మరి మామూలుగా ఉండదు. వారసత్వం అంటే తెలుసు కదా, తరతరాలని ఇచ్చేస్తున్నామని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రశంసలతో కూడిన వ్యవస్థాపకులకి విక్టరీ డాష్ అంటే బేసిక్గా ఈ దీంట్లో మనకి అవసరమైన సబ్జెక్ట్ ఏముందంటే కేవైసీని కొంచెం అప్డేట్ చేశారని తెలుసుకోవచ్చు. దాంతోపాటు మనకి రెండోసారి కూడా గుర్తు చేశారన్నమాట. ఏంటంటే మనకి ఇప్పుడు లిమిటేషన్ లేదని 1-2 సార్లు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, మళ్ళీ గుర్తు చేయకపోతే మన వాళ్ళు 10 మందిని జాయిన్ చేసి వదిలితే కంపెనీకి ఎక్కువ మంది జనాలు జాయిన్ అవ్వరు. కాబట్టి ఎందుకంటే ఇదివరకులా కాదు, ఆన్ బేస్లాగా కంపెనీ ఏదో మనకి ట్రాఫిక్ తెద్దాను అదని ఇదని లేదు. ఇప్పుడు ఏదైనా సరే మన సొంతంగా మనమే మార్కెటింగ్లు చేసి బ్రాండింగ్లు చేసి వీడియోలు చేసి కస్టమర్ని జాయిన్ చేయాలి. మరి వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఏముంది దీంట్లో అంటే ప్రస్తుతానికి ట్రైనింగ్ వస్తుందని చెప్పడం తప్ప కొత్తగా మనం చెప్పడానికి మోటివేషన్ చేయడానికి కూడా ఇక్కడ ఏమీ ప్రస్తుతానికి లేదండి. ఓకే, ఇది నిజం. కొంతమందికి ఇబ్బంది అనిపించినా, ఎందుకంటే నేను ఉన్నట్టే మాట్లాడుతాను, అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఓకే, ఎందుకంటే ఇంటర్లింక్లో కేవైసీ స్లో ఉంది. నేను చాలాసార్లు కంపెనీ వాళ్ళకే చెప్పాను డైరెక్ట్గా. ఓకే, కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే మనం చెప్పగలం. ఇక్కడ మన దగ్గర మనవాళ్ళే పట్టించుకోరు, తెలుగులే పట్టించుకున్నప్పుడు ఇంకా వేరే రాష్ట్రాలు వేరే దేశాల వాళ్ళు మన ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి. ఓకే, ప్రస్తుతానికైతే విలువైంది ఏదో వస్తుందంట, త్వరలో వస్తుంది, మంచి రోజులు మనకు స్టార్ట్ అయినాయి అంటున్నారు. అంటే ఈ డైలాగ్ అని చాలాసార్లు విన్నాను, మీరు కూడా విన్నారో లేదో ఎస్ అని చెప్పి పెట్టండి. ఎందుకంటే ఇది మంచి రోజులు అనేవి ఎవరికైనా ఒకసారి వస్తాయండి, మనకు అత్తమాటికి వస్తాయి అంటారు, బట్ అది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చెప్పరు. ఓకే, చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మళ్ళీ త్వరలో అన్నారు కాబట్టి అది 2 రోజులు 10 రోజులు నెల రోజులు ఎవరికి టైలు డేట్లు తెలియదు, దాన్ని బట్టి మనం చూసుకోవడం. ఓకేనండి, వీడియో కొద్దిగా లెంత్ అయింది, ఎందుకంటే మీకు క్లారిటీగా చెప్పాలని. ఎలాగో పాపప్ అనేది కూడా కొంచెం లెంతీగానే ఉందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.